హాయ్ అండి. చూడండి మా అయ్యి చద్దలుంటే పోసాను. అయ్యి బాగా చెట్లు అయ్యి పూత వచ్చి ఇదిగో సద్దలు కూడా తయారయ్యి ఇవన్నీ కోసేసి బాగా నలిపి మా మిద్ది మందికి పక్షులు వస్తాయి, పక్షులకి పోసేస్తా. చూడండి సద్దలు ఇవన్నీ కట్ చేసేస్తానండి. కట్ చేసేసి నేను వీటిని శుద్ధంగా నలిపి చూడండి, నేను పై పొట్టు అంతా కత్తిరితో నేను లాగేస్తున్నాను. బాగా నలిపేసి 2 రోజులు అట్లా వస్తాయి పక్షులకి. ఇది నేనేం అది పనిగా ఏం వేయలేదు. నాగల చవితికి పుట్టకాడకు పోయి మిగిలిన సద్దలు ఇట్లా పోసాను అన్నమాట. ఒక గిన్నె పోసాను, దాంట్లో ఈ బాగా తయారైపోయి చూడండి. నేను ఇంకా పట్టుకోండి, ఇంకా కోసిస్తా. మనం అన్ని నలిపేసి పిసుకులకి వేస్తాం, పిసుకులకి వేద్దాం. పట్టుకో. పట్టుకో, ఇది కూడా పట్టుకో, పిసుకులకి వేద్దాం. నలపేస్తాం కంకులన్నీ. ఇంకా పట్టుకో, పట్టుకో, కింద వేయకూడదు. ఇంకా ఈ కంకు కూడా పట్టుకో. ఇవన్నీ కట్ చేసేసుకొని ఇట్లాగా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే వేస్ట్ కాకుండా నేను లాగేస్తా. లాగేసి చూసేసి మళ్ళీ ఈ మట్టి అంతా ఎక్కి ఎండబెట్టేస్తా ఫ్రెండ్స్. చూడండి, అంతా యాపాకు వేసుకుంటాను. అది వేయకుండా ఇదంతా తీసేసి దీన్ని పక్కన పెట్టేసుకుంటాను. ఆ ఎండకు బాగా ఎండనిచ్చి అప్పుడు నేను దాన్ని ఏరేదానికి ఉపయోగిస్తాను. దీంట్లో ఏం చేస్తానంటే దీన్ని ఇట్లా పెట్టేసి బాగా ఎండనిస్తాను. 2 రోజులు ఎండనిచ్చేసి ఆకులు మట్టి పోసి ఏదో గింజలు వేసేస్తాను. ఈ ఆకాశం అంతా పాడేయకుండా నలిపేసుకుంటాను. నలిపేసి ఉదయాన్నే బాగా మనకి పిచ్చుకలు వస్తాయి. వాటికి మనం మేతగా వేయచ్చు, వేస్ట్ కాకుండా పక్షులకి వేసుకో. పట్టుకో, పట్టుకో. చేత్తో తీసేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది తీసేసి చూడు, జొన్నలు తీసేసిన తర్వాత సద్దలు ఇట్లా పట్టుకో. ఇది కూడా పట్టుకో, ఇంకా ఉన్నాయి. చేత్తోనే లాగేస్తున్నాను దగ్గరికి ఇట్లా. బాగా ఒక రోజు కన్నా ఉదయాన్నే 1 గంట పెట్టేస్తే చాలు. చూడు, జొన్నలు ఇట్లా పడతా ఉన్నాయి సద్దలు. మనం 2 రోజులు పక్షులకి ఇచ్చాడు, వేస్ట్ కాకుండా. ఇట్లా కంకులు వేసామనుకో తినపోయి కొంచెం బియ్యం ఇవి కలిపి ఆడుకొని దా కలిపేసేసి ఉదయాన్నే కన్నా 2 పోసేస్తే తినేసి వెళ్ళిపోతాయి. సాయంత్రం ఉదయాన్నే చూడండి శుద్ధంగా వచ్చేసేయి. అయితే కొంచెం లేట్ పని. చూడండి కంకి పెద్ద కంకులు కూడా వచ్చేస్తాయి.
ఎగురుతున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లాగా మనం వేస్ట్ కాకుండా పక్షులకైనా పనికొస్తాయి. మనం కనుకైనా సాయంత్రం అయితే ఎవరి మిద్దెల మీదకైనా వస్తే మేమైతే కొని వేస్తుంటాను. ఈ మలిసేవి కాబట్టి వీటిని పెద్ద వాటిని చేసి నేను ఇట్లా తీసి సద్దలో కొన్ని బియ్యం కలిపి పెట్టుకున్నాం అనుకో వేస్తూ ఉండొచ్చు. ఇంట్లో పక్షులకి వేయించుకుని అవి పారిపోకూడదు, పిచ్చుకలకి వేద్దాం. కింద పోసేస్తున్నావు. మనకి పాల పెట్టెలు వస్తాయి. ఇది పట్టుకో, ఆడేసిరాపో, గిన్నెలో వేసిరాపో. బియ్యం కలుపుకొని ఒక అద్దెసేరు బియ్యం ఇంట్లో మనం ఆడ పెట్టుకున్నాం అనుకో ఒక 10 రోజులు వచ్చినా వస్తాయి పక్షులకి. అందుకని నేను ఇలా చేస్తున్నా. ఇంకా అడిగి దానికి ఇంకా ఉన్నాయి. ఇలా చూడు, నలిపితే ఎట్లా వచ్చేస్తున్నాయి సద్దులు. ఇంకొక కానీ ఒక గంట సేపు కానీ ఎండలో పెట్టేస్తే మనం పొట్టు అంతా వచ్చేస్తుంది. విడిగా చెరిగి ఇదిగో సద్దులు. ఇది కూడా చేద్దాం ఉండు. ఇదేదే అది దేపో, గౌన్ దేపో నాన్న. తిరగనీలే అమ్మాయి. జుడు జుడు రే, సద్దులు చూడు ఎట్లా ఎగురుతున్నాయో. భలే ఎగురుతున్నాయా చూడమ్మా. అదిగో వాళ్ళది చూపు, మన ఫ్రెండ్స్కి చూపి. సద్దులు చూడు చూడు, మా అమ్మమ్మ ఎలా చేస్తుందని చెప్పు. మా అమ్మ శ్రీ చెప్పు, మన ఫ్రెండ్స్కి చెప్పు. పారబోసేయాలంట మా పాప. చూడు హాయ్ చెప్పు, మా పాప అన్ని పారబోసేయాలంట. అబ్బా చాలా వచ్చేసి చూడు చూడు, పట్టుకో. ఏం చేస్తావు, కింద పోసేసావు. చూడు చెద్దలన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇవి నేను కాసేపు ఆరబెట్టేసి ఒక అర్ధసేపు బియ్యం తెచ్చి కలిపి పెట్టేసుకుంటా ఒక డబ్బాలో. పొట్టు చూడు ఎంత వచ్చిందో. పొట్టు చూడు నాన్న. తీస్తే ఏం చేస్తావు చెప్పు. అబ్బా చెద్దలు చూడు ఎంత ఫ్రెష్గా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, అయ్యో కింద పోసేస్తుంది మా పాప. అన్నీ ఏరుకోవాలి. రెండో పని ఉంది నాకు. ఇట్లాగా ఇంకా ఉన్నాయి కంకులు. చూడండి ఫ్రెండ్స్, నేను చేసే విధానం వేస్ట్ కాకుండా పక్షులకైనా మనం పెట్టాలి కాబట్టి వాటికి బాగా చెరిగేసి కొంచెం ఎండరాగానే చూడండి సద్దలు ఇట్లా ఎండరాగానే నేను కొంచెం ఆరబెట్టేసి బియ్యం కలిపి ఆడబెట్టుకుంటా. ఉదయాన్నే పావురాళ్ళు అవి వస్తాయి ఫ్రెండ్స్, వేసేస్తాను. రోజు వేస్తారు. ఆడపోదాం రద్దిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వచ్చినాయి. చూడండి మా వీడియో చూసి మీరు కూడా మన కుండీల్లో కానీ వచ్చుంటే ఇట్లా పెరికి పడేసేయకుండా కలుపని వాటి నుంచి మనకిట పక్షులు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎవరికైనా పిసుకులు అయ్యి మనం అట్లా కంకుల్లాగా తయారు చేసి వాటిని ఒలిసి అందులో మనం కొనుక్కొని కూడా పోస్తాం కదా. మన ఊరినే వచ్చినాయి ఏమి ఇప్పుడు. దీంట్లో కొంచెం బియ్యం కలిపి పక్షులకి వేసుకునేదే మనం. చూడండి ఇట్లా సద్దలన్నీ కొంచెం గాలికి ఆరంగానే బయట పెట్టాయి. చూడండి ఇవన్నీ సద్దలే. తిరిగేది చూపిస్తావా చూడు. సద్దలు ఈ పొట్టు అంతా పోద్ది. పోయి మనము అన్ని సద్దలు
ఇవన్నీ కష్టమే కదా, రైతులకైనా కష్టమే చేసేది. పండించి వాటిని ఇట్లా తీసి అమ్మి. దా పెద్ద కంకి పట్టుకో. అబ్బా వద్దు, చిరుగుతా. ఇవన్నీ సద్దలే, కొంచెం ఆరితే అన్ని మొత్తం వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూసారు కదా, కొంచెం బియ్యం కలుపుకొని మనం పక్షులకి వేసుకునేది. ఇంకేం ఫ్రెండ్స్, చూసారు కదా నేను చేసే విధానం. ఉంటా ఫ్రెండ్స్.